వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టాను నేను అనాలిసిస్‌కి. కవిత చంద్రబాబు నాయుడుతో భేటీకి అడ్డుపడుతోన్న ఆ అదృశ్య శక్తి ఎవరు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టుకున్నాను. ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. నిజానికి కవిత విషయంలో ఆమె చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలని చాలా రోజులుగా ట్రై చేస్తా ఉంది. ఇటీవలే ఆవిడ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. కౌన్సిల్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె రాజీనామాను కూడా వెంటనే కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంటనే ఆమోదించేశారు. అండ్ దెన్ ఆ వెంటనే ఆమె పార్టీని కూడా బయటకొచ్చి అనౌన్స్ చేశారు. తన పార్టీ జాగృతినే తన పార్టీగా మారుస్తున్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. దెన్ ఒక బాంబ్ పేల్చారు. అటు బీఆర్ఎస్‌ని బలహీనం చేసే దిశగా నా టార్గెట్ బీఆర్ఎస్సే అని చెప్పేసి ఆమె చెప్పకనే చెప్పారు. నిజానికి ఆమె ఏ ఏ కాంగ్రెస్‌నో, ఏ బీజేపీనో టార్గెట్ చేస్తుందనుకున్నారు అందరూ. కానీ ఏకంగా తన సొంత బాపు సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ మీదే తిరగబడే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ పార్టీలో భవిష్యత్తు మీద బెంగున్న వాళ్ళు, అసంతృప్తి ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే వెంటనే నా వెంట రండి, నా వెంట నడవండి. మిమ్మల్ని రాజ్యాధికారం దిశగా తీసుకెళ్తాను. ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తా ఉన్నారు ఆవిడ. అయితే ఈ పరిణామాలన్నీ జరగకముందే ఆమె లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని తిహార్ జైల్‌లో ఉండి బయటకొచ్చిన తర్వాత, తన బాబుతోని డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత, తన నాన్నతోని, తన అన్నతోని అప్పటి నుంచే ఆమె సీరియస్‌గా చంద్రబాబు నాయుడు కోసం ట్రై చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తా ఉన్నారు. అయితే ఆ దిశగా ఎఫర్ట్ పెడుతున్న చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ అయితే ఆమెకు దొరకట్ల. అందుకే చాలా రకాలుగా చంద్రబాబు నాయుడిని ఆవిడ హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఎందుకు హైలైట్ చేస్తా ఉన్నారు అనేది చెప్పుకుందాం. బట్ ఎక్కడ హైలైట్ చేసిందంటే ఇటీవల ఆవిడ తిరుమల పర్యటనకు వెళ్లారు. అక్కడ బంజారాస్ భవన్ ఉంది. ఆ భవనాన్ని కూల్చివేసే ఒక ప్రపోజల్ వస్తే దాంతో ఆమె నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడాను. ఆయన కన్విన్స్ చేశాను. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి దాన్ని ఆపించారని చెప్పి ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు మనం చూసినట్లయితే టీటీడీలో చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే టీటీడీని రన్ చేస్తున్న విధానం గాని, భక్తులకు సేవలు అందిస్తున్న విధానం గాని, చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారంటూ కూడా ఆయన ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. సో, అప్పటి నుంచి కూడా ఆమె చంద్రబాబు నాయుడు మీద చాలా సానుకూలంగా ఉన్నారు. ఎందుకు సానుకూలంగా ఉన్నారు? ఎందుకు ఆయనతో భేటీ కాబోతున్నారు? అనేది మనం కొన్నిసార్లు చెప్పుకుందాం. అయితే ఇంకొంత ఎలాబొరేట్‌గా చూస్తే కవిత పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆమె బీసీ ఎజెండా తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తే తన తండ్రే బీసీలకు అన్యాయం చేశారంటూ కూడా పదే పదే మాట్లాడుతా ఉన్నారు కవిత. మొన్న మనం చూస్తే ఏదైతే కాంగ్రెస్ తీసుకున్న 42% రిజర్వేషన్ అంశం కాంట్రోవర్సీ అవుతున్నప్పటికీ కవిత మాత్రం ఈ అంశం మీద సాలిడ్‌గా నిరసనకు, దీక్షలకు, ధర్నాలకు కూడా దిగడం జరిగింది. ఇక్కడ ఆమె బీసీ ఎజెండాని ఎందుకు తీసుకున్నారు అంటే, ఈరోజు తెలంగాణలో టీడీపీ ఓట్ బ్యాంక్ సాలిడ్‌గా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా ఆ ఓట్ బ్యాంక్‌ని టచ్ చేయలేకపోయారు. ఆ ఓట్ బ్యాంక్ ఎంత సాలిడ్‌గా ఉంది, ఎంత రాక్ సాలిడ్‌గా ఉందనేది మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో కూడా మరోసారి ప్రూవ్ అయింది. గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి తరిమేయాలని ప్రయత్నం చేసినా, చంద్రబాబు నాయుడు పార్టీ ఇక్కడ ఉండకూడదని ఎన్ని రకాల కుట్రలు చేసినా, ఆ తర్వాత టీడీఎల్పీని తన పార్టీలోని విలీనం చేసుకున్నా, అటు అసెంబ్లీలో టీడీపీకి రిప్రజెంటేషన్ లేకుండా చేసినా, ఎన్ని చేసినా ఆ టీడీపీ నుంచి వచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే ఈరోజు ఆయనకి థ్రెట్‌గా తయారయ్యారు. ఇన్ని రకాల కుట్రలు చేసినా టీడీపీ నేతలు వెళ్ళిపోయుండొచ్చు. చంద్రబాబు నాయుడు ఏపీ మీద ఫోకస్ పెట్టుండొచ్చు. కానీ టీడీపీ క్యాడర్ మాత్రం స్టిల్ అలాగే ఉంది. మొన్న ఎన్నో సార్లు ప్రూవ్ అయింది ఇది. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ని హేళన చేస్తే టీడీపీ క్యాడర్ 2 రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది. ఖమ్మంలో, నల్గొండలో 2 పార్టీల జెండాలు కలిసే పనిచేసాయి మనం చూసాం. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే అనేక అంశాల్లో టీడీపీ క్యాడర్ తలెత్తుకొని నిలబెడతా ఉంది పార్టీని. ఒక నాయుడు లేడు, నాయకుడు లేడు నడిపించేవాడు అయినా సరే. ఇక్కడ చూస్తే ఇటీవల పంచాయతీ అండ్ సర్పంచ్ ఎలక్షన్స్‌లో కొన్ని చోట వన్ సైడెడ్‌గా యునానిమస్‌గా టీడీపీ గెలుచుకుంది కొన్ని సీట్లని ఖమ్మం లాంటి చోట్ల. సో, అలా మనకు ఉమ్మడి కరీంనగర్ లాంటి చోట గాని, అంటే లీడర్స్ ఎవరు లేకపోయినా మేమింకా ఆ పార్టీ జెండానే నమ్ముకునున్నాం. ఆ పార్టీనే అంటిపెట్టుకునున్నాం అనే మెసేజ్ టీడీపీ క్యాడర్ తీసుకెళ్తా ఉంది. అయితే ఆ క్యాడర్‌లో కూడా ఎక్కువ ఉన్న ఓట్ బ్యాంక్ ఎవరిదంటే బీసీ ఓట్ బ్యాంకే. బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ టీడీపీకి ఒక బీసీ ఓట్ బ్యాంకు ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ అయింది 2 స్టేట్స్‌లో. బట్ తెలంగాణలో చాలా ఎక్కువది. అందుకే టీడీపీ నుంచి తెలంగాణ తరపున ఎంతోమంది ఎమర్జ్ అయిన లీడర్స్‌లో బీసీ నేతలు చాలా ఎక్కువ మందున్నారు. ఈరోజు ఇతర పార్టీలో ఉండుండొచ్చు వాళ్ళంతా కూడా. ఈవెన్ మొన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి బ్యాక్‌గ్రౌండ్ కూడా టీడీపీ నుంచి వచ్చిందే. సో, అలా మనం చూస్తే టీడీపీకి అంత రాక్ సాలిడ్ ఉంది బీసీ ఓట్ బ్యాంక్. సో, ఇక బీజేపీ లాంటి పార్టీలు తమను తాము సరిదిద్దుకునే ప్రయత్నంలో బిజీ అయ్యాయి. ఇప్పట్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనో, అధికారం రావడం మీద ఫోకస్ పెడుతుందనో నేను అనుకోవట్లేదు. ఇక బీఆర్ఎస్‌లో ఈరోజు అటు కేటీఆర్‌కి గాని, ఇటు హరీష్‌కి గాని, ఇటు కేసీఆర్‌కి గాని తమ బట్టలు తాము సర్దుకోవడానికే టైం సరిపోతా ఉంది. కవిత తిరగబడిన పరిస్థితుల్లో మూకుమ్మడిగా ఆమె దాడి చేస్తా ఉంది అందరి మీద. మరోవైపు చూస్తే రేవంత్ రెడ్డికి ఈరోజు ఆ స్థాయిలో కరెక్ట్ ప్రత్యర్థి లేడు. అందుకని కవిత కరెక్ట్ టైం చూసి బీసీ నినాదం తీసుకుంది.
ఇలాంటి సమయంలోనే ఆమె చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరుతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరారన్నా, ఇన్ కేస్ ఆయన ఎవరిని ప్రత్యర్థులుగా చూడరు కాబట్టి గత చేదు అనుభవాలు పక్కన పెట్టి ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చినా సో ఒక పాజిటివ్ వైబ్ వెళ్తుంది జనంలోకి. ఒక పాజిటివిటీ చర్చ జరుగుతుంది. టీడీపీ క్యాడర్‌కి ఆమె మీద సానుభూతి పెరుగుతుంది. అంటే బీసీ ఓట్ బ్యాంక్ కూడా ఆమె పార్టీ పెట్టకముందే ఆమె పార్టీకి యాడ్ అన్ ఎలిమెంట్‌గా మారుతుంది. అందుకే చాలా సీరియస్‌గా కవిత ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇటీవలే లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్‌తో మీరు భేటీ అయ్యారా అంటే, అవును అయ్యాను. అయితే తప్పేంటి? రేవంత్ రెడ్డి పర్మిషన్ అడగాలా అని సెటైర్స్ ఏసినట్టున్నారు. కవితను చేర్చుకుంటారా అంటే, లేదు సీబీఐ కేసులో ఉంది ఆవిడ. జగన్మోహన్ రెడ్డిని చేర్చుకున్నట్టే పార్టీలో అన్నారు. ఆ యాంగిల్‌లో కూడా కొంతమంది చూస్తా ఉన్నారు. మొత్తానికి కవిత చంద్రబాబు నాయుడిని కలిస్తే తాము పూర్తిగా బీఆర్ఎస్ ఓటు గండిపడ్డట్టే. కొన్ని అంశాల్లో బీఆర్ఎస్‌కి దెబ్బ పడ్డట్టే. అందుకే ఆమెకెవరు మద్దతు ఇవ్వకుండా కేటీఆర్ అండ్ టీమ్ చాలా జాగ్రత్త పడతా ఉంది. సో, చంద్రబాబు నాయుడుతో కవిత భేటీ అవ్వకుండా అటు కేటీఆరే అడ్డుకుంటా ఉన్నారు. తనకు తెలిసిన టీడీపీ నేతలతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటు లోకేష్‌తో కూడా ఆయన టచ్‌లో ఉన్నారన్న ప్రచారం అయితే జరుగుతూ వస్తోంది. సో, మొత్తానికైతే కవితకి చెక్‌మేట్ పెట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు విషయంలో కేటీఆర్ వైపు నుంచే జరుగుతుందనేది ఈరోజు బీఆర్ఎస్ వర్గాల నుంచే వినిపిస్తున్నమాట.